వార్తల వివరాలు చూస్తే విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో 7 మత్స్యకారులు గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారిని రక్షించేందుకు తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోస్ట్ గార్డు నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్స్యకారులు గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్ట్ గార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎండప్ VSMM83 అనే బోటు 7 మత్స్యకారులతో జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరి వెళ్లిందని సీఎంకు అధికారులు తెలిపారు. 4వ తేదీ మధ్యాహ్నానికి ఆ బోటు ఫిషింగ్ హార్బర్కు తిరిగి రావాల్సి ఉందని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ బోటు ఇప్పటికీ తిరిగి రాలేదని వివరించారు. గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ విశాఖ సిపిలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సీఎం సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉండగా సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారులు ఒకరు క్షేమంగా ఉన్నట్లు తాజా సమాచారం అందింది. సహాయక బృందాలు ఆ మత్స్యకారుని గుర్తించి ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తున్నారు. మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ దేశంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ మంత్రి లోకేష్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు పర్యటన ఉండనుంది. లోకేష్ శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి దక్షిణ కొరియా బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ఆయన కొరియా రాజధాని సియోల్కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ మంత్రి లోకేష్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆదివారం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి లోకేష్ హాజరవుతారు. 6న దక్షిణ కొరియా టెక్, స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం, వివిధ కంపెనీలతో పెట్టుబడి చర్చల్లో లోకేష్ పాల్గొంటారు. అనంతరం హ్యోసంగ్ భారీ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టెహ్యూంగ్ లీతో భేటీ అవుతారు. 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్సీస్ కంపెనీస్ హెడ్ యున్ జుకోస్ ఎల్జీ టవర్స్లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. 8న కొరియన్ మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 9న ఆ దేశ రాజకీయ వ్యవహారాలు డిప్యూటీ మంత్రి మిస్ యుఈఏ సిసిలియా చెంగ్తో భేటీ అవుతారు. అనంతరం అంతర్జాతీయ వాణిజ్య పెట్టుబడుల శాఖ డిప్యూటీ మంత్రి కాంచన్ కాంగ్తో సమావేశమవుతారు. 10న వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలు జరుపుతారు. అదే రోజు రాత్రి సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026ను విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో పాల్గొంటారు. గోదావరి పుష్కరాల కోసం సీఎం చంద్రబాబు 1500 కోట్లు మంజూరు చేశారని మంత్రి నారాయణ వెల్లడించారు. గోదావరి నది కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. రాజమండ్రిలో త్వరలో ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తామని, దీంతో నీటి కాలుష్యం మరింత తగ్గుతుందని మంత్రి నారాయణ తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం సీఎం చంద్రబాబు 1500 కోట్లు మంజూరు చేశారని మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో కేవలం రాజమహేంద్రవరంలో పుష్కరాల కోసమే 580 కోట్ల పనులకు సీఎం అనుమతించారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. పుష్కరాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. పుష్కర పనులకు తొలి విడతగా నిధులను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. గోదావరి నది కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.
రాజమండ్రిలో త్వరలో ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు. దాంతో నీటి కాలుష్యం మరింత తగ్గుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. పుష్కరాల పనుల్లో వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయించినట్లు వివరించారు. ఎవరి పరిధిలో ఉన్న పనులు వాళ్లు చేస్తున్నారని, పుష్కరాల ఘాట్ల పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. పుష్కరాల పనులను క్రమబద్ధంగా చేస్తున్నామన్నారు. కేవలం డ్రైనేజీ పనులకే 140 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాల పనుల నిమిత్తం రాష్ట్రం నుంచి వచ్చే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు. గోదావరి పుష్కరాలకు కనీసం సంవత్సర కాలం కూడా లేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చింది. వాటితో పనులు జరుగుతున్నాయని ఎంపీ పురంధరేశ్వరి పేర్కొన్నారు. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతోనూ శాస్త్రులతో కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏదైతే ఇంతవరకు ప్లాన్ చేసుకొని ఉన్నారో వాటన్నిటిని 580 క్రోర్స్కి వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలకి. సో కమిషనర్ గారు అటు ప్రజాప్రతినిధులతో కూర్చొని ఇంపార్టెంట్ వైజ్ యాక్చువల్గా తయారు చేస్తే 11వ తేదీ దాని మీద యాక్చువల్గా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. గొడ్డలి పార్టీ రాయలసీమకు అన్యాయం చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమను రత్నాల సీమగా మారుస్తోందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొడ్డలి పార్టీ విధ్వంస పాలన సాగించగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలన సాగిస్తోందన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాయలసీమ అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి బీసీ సవాల్ విసిరారు. కేవలం రాజకీయ ఉనికి కోసం అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వేలాది పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. వైసీపీ నాయకులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమని అన్నారు. ఆదాని సంస్థ ద్వారా 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి డ్రోన్ సిటీ, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీలు పలుకుడు మొదలైనాయి. అదేవిధంగా ఓరోకల్లుకు సంబంధించి 5,000 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ యొక్క ఫుడ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడానికి అయిపోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. 2014-19 మధ్య అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకొచ్చి దాదాపుగా 13,000 మందికి యువతకు ఉద్యోగాలు, ప్రభుత్వానికి దాదాపుగా 10,000 కోట్ల ఆదాయం లభిస్తూ ఉంది. స్థానికంగా 5 లక్షల లేని పొలం ఎకరా ఈరోజు అదే ప్రాంతంలో 50 లక్షల రూపాయలు పలుకుతూ ఉంది. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ ప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. మరణించిన వారి పేర్లను డెత్ సర్టిఫికెట్ ఆధారంగా తొలగించాలని, డూప్లికేట్ ఓట్లను రద్దు చేయాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 90% వెరిఫికేషన్ పూర్తి చేయటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం అత్యంత విలువైనదని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లు, వయసు, చిరునామాల్లో ఉన్న తప్పులను వెంటనే సరిచేసుకోవాలని,
చిరునామా మారిన వారు మార్పులు చేసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లను డెత్ సర్టిఫికేట్ ఆధారంగా తొలగించాలని, డూప్లికేట్ ఓట్లను రద్దు చేయించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ ప్రతినిధులపై ఉందన్నారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ సచివాలయాల వద్ద BLOలు అందుబాటులో ఉండి ఓటరు నమోదు, సవరణలు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో 90% వెరిఫికేషన్ పూర్తి చేయటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన జననాయకుడు పోర్టల్ను పనితీరును పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన ఆవిష్కరించేందుకు, వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన జననాయకుడు పోర్టల్ పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం IT పోర్టల్ నిర్వహణపై సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానిక ప్రజలను, పార్టీ కార్యకర్తలను చంద్రబాబు కలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను వివరిస్తూ అందించిన అనేక వినతి పత్రాలను ఆయన స్వయంగా స్వీకరించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలన్నింటినీ పరిశీలించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కుప్పం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మొత్తం 5,211 వచ్చాయి. 3,600 రోజులు చేశారు. గ్రీవెన్సెస్ 5,211 గ్రీవెన్సెస్ టోటల్ గ్రీవెన్సెస్ టోటల్ వచ్చి అయితే 5,211. ఇన్ ప్రాసెస్ 3,618. ఇది గ్రాండ్ టోటల్స్. 2 గ్రాండ్ టోటల్ అయితే మొత్తం వచ్చింది ఇవి కదా లెక్క. క్లోజ్డ్ అన్నారు సార్. టోటల్ వచ్చేసి 8,000. ఇంకా డిఫరెంట్ చేస్తుంది. క్లోజ్ ప్లస్ కంప్లీట్ 5,211 కంప్లీటెడ్ సార్. అదే ఆ మాట చెప్పడం లేదు, వచ్చాయండి. 5,211 మీరు కంప్లీట్ చేసింది సార్. ఇట్ మే బి టికెట్స్, ఇట్ మే బి దర్శన్, CMR, రైల్వే, ఇట్ మే బి రిక్వైర్డ్ ఫైనాన్షియల్, ఎవ్రీథింగ్. అంతే కదా. గ్రీవెన్స్ కాకుండా ఉండేటన్ని దేన్ని PGRS ఎక్కడ ఇక్కడ రిక్వెస్ట్. ఇప్పుడు వీళ్ళందరికీ 5,211 మందికి పాజిటివ్ గా సార్ట్అవుట్ చేయగలిగారు. 3,618. ఎనీ మీ దగ్గర అసెస్మెంట్ ఉందా? ఎవరు చూస్తున్నారు ఇది? ఏంటి, వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి కొంచెం ఇది చేసి సైంటిఫిక్ గా, నువ్వెందుకు అలాంటి సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేయలేకపోయావు? అందరూ కూడా ఒకే ఆర్గనైజేషన్ నువ్వు హెడ్ ఎన్నప్పుడు SOP అందరికి యూనిఫామ్ గా పెట్టాలి కదా. రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ ఆల్సో ప్రెజెంటేషన్ అన్ని కూడా యూనిఫామ్ గా ఉండాలి కదా. సార్ మనకి ప్రాసెసింగ్ టీంలో తను లాస్ట్ ఫైనల్ గా వెరిఫై చేస్తారు సార్. వన్స్ వెరిఫై కంప్లీట్ అయ్యిందా లేదని వెరిఫై చేసిన తర్వాత తనకు రిఫ్లెక్ట్ అవుతుంది సార్ ప్యాకింగ్. అదే ఆవిడ చేసిన దాంట్లో 2 ఉన్నాయి కదా. అవును సార్. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కూడా చేస్తాం, రిక్వెస్ట్ కూడా చేస్తాం. అన్ని రిక్వెస్ట్ కూడా చేస్తాం. క్లోజ్ చేసి కంప్లీట్ గ్రీవెన్సెస్ మీరు చేస్తాం. మిగిలినటువంటి మీ దగ్గర పెండింగ్ ఉండేటి అది ఎంతవరకు ఇప్పుడు మీ రిపోర్ట్ ఏంటి? ఇప్పుడు మొత్తం ఎన్ని వెరిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి, ఎందుకు క్లోజ్ కాలేదు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ జోసెఫ్ను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామునే జోసెఫ్ను పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయనను తీవ్రంగా విచారిస్తున్నారు.
జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రశ్న రావణపై గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, దేశద్రోహపూరిత చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. కాగా ఇప్పటికే రావణపై ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయికారావుపేట, గన్నవరం వంటి పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఒకే అంశం లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లో తనపై అక్రమంగా వరుస ఫిర్యాదులు నమోదు చేస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఒక కేసులో కోర్టు నుంచి బెయిల్ రాగానే వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్ట్ చేస్తూ అక్రమ నిర్బంధానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నివారించాలని, తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. సో మీరు సపోర్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఈ 4-5 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి కృషికి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హార్ట్ఫుల్ విషెస్. అండ్ థ్యాంక్ గాడ్ ఈరోజు రావణ్ బయటకు వచ్చాడు. బహుశా వేరే చోటకి తీసుకెళ్లే ఉద్దేశం లేదనుకుంటా, నా పక్కకు వచ్చి నుంచున్నాడు. సో దేర్ ఫోర్ మీరు రావణ్కి మళ్ళీ బెయిల్ వచ్చింది కాబట్టి మీ సోదరుణ్ణి, మీడియా సోదరుని కొంత ఎక్సెసివ్గా మాట్లాడి ఉండొచ్చేమో. దట్ ఈస్ ఆల్వేస్ అ టెంపర్మెంట్. సో ఎనివే, కోర్టు మీద పూర్తి గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం మీద పూర్తి గౌరవం ఉంది. రావణ్ విల్ స్పీక్. కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా. అట్ ద సేమ్ టైం మా శ్రవణ్ అన్న, అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. ఈయన గురించి కూడా సపరేట్గా నేను మాట్లాడతాను. ఒక సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీటే పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ దట్ ప్రెస్ మీట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బచ్చుల అర్జునుడు దివంగత ప్రజానేత వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా విజయవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నాయకులతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, బచ్చుల అర్జునుడు పార్టీ కోసం జీవితాంతం అంకిత భావంతో పనిచేసిన నాయకుడని, క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో కూడిన ఆయన రాజకీయ ప్రస్థానం ప్రతి కార్యకర్తకు ఆదర్శమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని, ప్రజల కోసం పోరాడిన ఆయన సేవలను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుండాలని, యువత వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 దుకాణాలు పూర్తిగా కాలి బూడిద కాగా 4 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. తన షాపును ఎవరో ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్ పోసి తగులబెట్టారని దుకాణ యజమాని సైకం గోవిందు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 4 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే పెట్రోల్ బంకు ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు మంటలు పెట్రోల్ బంకు వైపు వ్యాపించకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో మంటలు మరింత విస్తరించకుండా ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదంపై దుకాణ యజమాని సైకం గోవిందు సంచలన ఆరోపణలు చేశారు. తన షాపును ఎవరో ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి సుమారు 1:2 ఆ ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా టైర్ పడిపోతుంది అని. మేము వెంటనే అటౌట్గా వచ్చేసాము. రాగానే బాగా ఫైర్ అయిపోయింది మొత్తం. వెంటనే పోలీసు వాళ్ళను ప్లస్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి దీన్ని శుభ్రంగా ఆర్పేయగలిగారు. మాకు చాలా నష్టపరిహారం ఉంది. కానీ మా కొంతమంది మీద మాకు ఎవరు చేశారనేది మాకు తెలియదు కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మీరు మాకు న్యాయం చేయాలిగా కోరుతున్నాము. మాకు చాలా నష్టపోయాము. నాది సుమారుగా 1 లక్ష రూపాయల పైన అయ్యింది. వాళ్ళవి 3 లక్షల దాకా పడింది. మొత్తం వైరింగ్ లోపల అంతా కాలిపోయింది. కాబట్టి రాత్రి టైర్లు తగిలిపోతుంటే ఫోన్లు చేస్తే వచ్చామండి. మేము షార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. కాదండి, ఇది పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రాప్తి. ఇది ఎవరు తగలబెట్టారో భగవంతుడికి తెలియాలండి. ఈ ఆటో వాళ్ళు కొంతమంది పంచర్లకు వచ్చి టైర్లు వేయమని అడుగుతారు. మా దగ్గరలో ఉండవండి, మేము పంచర్లు వేసి పనిచేసేవాళ్ళం.
టైర్లు తెచ్చుకుండా వేసి పెడతామని చెప్పేసి అంటే అన్ని టైర్లు ఉంటే ఎందుకు వేయమని చెప్పేసి అంటారు. అవి మీకు పనికొచ్చే టైర్లు కాదయ్యా బాబా అని కూడా చెప్పినా కూడా వివాదం ఆడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడికే తెలియాలండి, మరి పెట్రోల్ బస్ తగలబెట్టారండి, షార్ట్ కట్గా కాదు. నున్నా వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈఐ ఫర్ ఎడ్యుకేటర్స్ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం జరిగింది. సిఐఐ మరియు సిఐఐ ఇండియన్ విమెన్ నెట్వర్క్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతపై ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ ఉషా పంతుల అవగాహన కల్పించారు. స్వయం అవగాహన, భావోద్వేగ నియంత్రణ మరియు విద్యార్థులతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా తరగతి గదిలో సానుకూల వాతావరణాన్ని ఎలా సృష్టించవచ్చో ఆమె వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు శిక్షణతో పాటు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో విద్యార్థుల సాధికారత, నాయకత్వ శిక్షణ మరియు లైఫ్ స్కిల్స్ పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ ఉషా పంతులతో కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విజయవంతమైన కార్యక్రమం పట్ల కళాశాల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరెడ్ల కీర్తి హర్షం వ్యక్తం చేయగా, ప్రిన్సిపల్ డాక్టర్ పరమేశ్వరరావు, డీన్ డాక్టర్ సేవుగా రంజన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆపరేట్ చేయడానికి ఒక చైర్ వేసుకుని కూర్చుంటాడు, బటన్స్ నొక్కడానికి సినిమాలో చూసుంటారు. ఓకే, అలాంటి లిఫ్ట్ మ్యాన్ ఒక సూట్ బూట్ వేసుకుని ఒక పెద్ద మేనేజర్ని లెఫ్ట్గా కొడేస్తాడు. 27th floor ప్లీజ్ అనలేదంట. లిఫ్ట్ ఎక్కి వంగవీటి రంగా సమాజంలో వెనుకబడిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని దారపోస్తారని గోగుల గోపి కొనియాడారు. కృష్ణలంక ప్రాంతంలోని వేలాది మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు దక్కాలనే ఉద్దేశంతో వారికి శాశ్వత నివాస వసతి కల్పించడం కోసం ఆయన తన తుది శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. రంగా ఆశయాలను, ఆయన ఆశించిన పేదల సంక్షేమ లక్ష్యాలను ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ అప్రతిహతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. కృష్ణలంక రాణిగారి తోటలోని గోగుల రమేష్ కార్యాలయం వద్ద దివంగత నేత వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను గోగుల గోపి ఆధ్వర్యంలో అభిమానులు, అనుచరులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడికి విచ్చేసిన అభిమానులు స్థానికుల మధ్య భారీ కేకును కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోగినేని గోపి మాట్లాడుతూ, వంగవీటి రంగా సమాజంలో వెనుకబడిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలోని వేలాది మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు దక్కాలనే ఉద్దేశంతో వారికి శాశ్వత నివాస వసతి కల్పించడం కోసం ఆయన తన తుది శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆనాడు ఆయన చూపిన చొరవ, చేసిన త్యాగాల వల్లే నేడు ఎంతోమంది పేదలు సొంత ఇంటి కల నిజం చేసుకోగలిగారని చెప్పారు. రంగా ఆశయాలను, ఆయన ఆశించిన పేదల సంక్షేమ లక్ష్యాలను ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ అప్రతిహతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని, తండ్రి బాటలోనే నడుస్తూ పేదలకు అండగా నిలిచి ఆ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రంగా భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన ఆశయాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జానీ, మారి వెంకట సుబ్బయ్య, బలగం శ్రీను, అశోక్, ఖాళీతో పాటు పెద్ద సంఖ్యలో వంగవీటి రంగా అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. వంగవీటి రంగా 79వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా గోగుల రమేష్ ఆఫీస్ దగ్గర వాళ్ళ తమ్ముడు గోగుల గోపి కేకు కటింగ్ పెట్టాడు. రాణిగారి తోట 18వ తేదీన పెద్దలు, తమ్ముళ్ళు, చిన్నోళ్ళు అందరం కలిసి కేక్ కటింగ్ పెట్టాం. రంగా గారి అభిమానులు, చిన్నప్పటి కాడి నుంచి రంగా అభిమానులు, పార్టీ అభిమానులు, కూటమి ప్రభుత్వం, గద్దా గారు సంవత్సరంలో రంగా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించారు. 18 డివిజన్లో కేక్ కట్ చేసి అందరూ కూడా ఉల్లాసంగా సంబరం చేసుకున్నాం. అందరం విఎం రంగా గారి పుట్టినరోజు సందర్భంగా రాణిగారి తోటలో మా గోగుల గోపి గారి ఆధ్వర్యంలో, గోగుల రమేష్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమం చేశారండి. మనందరికీ తెలుసు, విజయవాడ సిటీ అంటే రంగా గారి అడ్డా. ఆయన పుట్టినరోజు అంటే కనుక అందరి ఇక్కడ లోకల్లో ఉన్న అందరి కూడా పుట్టినరోజు లెక్కే ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.